ఫ్రెండ్స్, ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి ఒక మ్యాసివ్ ఆర్డర్ అయితే వచ్చిందండి. బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుండి 1125.94 క్రోర్ విలువైన కాంట్రాక్ట్ ని దక్కించుకుంది. ఈ ఆర్డర్ లో ఏముంది అంటే స్టీల్ స్ట్రక్చర్స్ ఫ్యాబ్రికేషన్ అండ్ సప్లై అక్రాస్ ఇండియా అండి. కొత్త ఫ్యాబ్రికేషన్ షాప్ కూడా సెటప్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ పీరియడ్ అయితే 60 months అంటే 5 years. ఈ ఆర్డర్ పొందిన నేపథ్యంలో కంపెనీ ఏం చెప్తుంది అంటే ఈ ఆర్డర్ ఒక మైల్ స్టోన్ లాంటిదని, ఒక బెంచ్ మార్క్ ఆర్డర్ అని చెప్తుంది. బిహెచ్ఎల్ వాళ్ళు కంపెనీ మీద పెట్టిన ట్రస్ట్, కంపెనీ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీకి ఒక బిగ్ కాంప్లిమెంటరీగా చెప్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం వల్ల కెపాసిటీ పెరుగుతుంది. ఇక ఫ్యూచర్ లో ఇలాంటివి ఇంకొన్ని పెద్ద ఆర్డర్స్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ నుండి రావడానికి డోర్స్ ఓపెన్ అవుతాయని చెప్పేసి కంపెనీ తెలియజేస్తుంది. కంపెనీ బ్రీఫింగ్ చూస్తే ఈ కంపెనీ 1995 లో ప్రారంభమైంది. కన్స్ట్రక్షన్ రంగంలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉందండి. ఆర్పీపీ ఇన్ఫ్రా ఒక ఇంటిగ్రేటెడ్ ఈపీసీ కంపెనీ, అంటే ప్లానింగ్ నుండి ఎగ్జిక్యూషన్ వరకు అన్ని సర్వీసెస్ ను అందిస్తుంది. రోడ్స్, బిల్డింగ్స్, ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్, పవర్, ఇరిగేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇలా విభిన్న రంగాల్లో ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఇప్పటి వరకు కంపెనీ 200+ సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసింది. సౌత్ ఇండియాతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి స్టేట్స్ లో కూడా పనిచేసింది. ఫ్రెండ్స్, ఈ రోజు స్టాక్ అయితే 20% పెరిగింది. ఫైనల్ గా 157.76 లో అప్పర్ సీలింగ్ పడింది. కంపెనీ ఫండమెంటల్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా కనపడుతున్నాయి. కంపెనీ ఫేస్ వాల్యూ అయితే 10 రూపీస్ అండి. స్టాక్ పిఈ 12.9 ఉంటే ఇండస్ట్రీ పిఈ 20.6 కంటే తక్కువ, అంటే స్టాక్ లో ఇంకా అండర్ వాల్యూడ్ గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చెప్పే పని లేదండి ఇంట్రిన్సిక్ వాల్యూ గురించి. ఇంట్రిన్సిక్ వాల్యూ అయితే యమాగా ఇంట్రెస్టింగ్ గా అట్రాక్ట్ చేస్తుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 324 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ అయితే 158 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే చాలా తక్కువ ఉంది, అండర్ వాల్యూడ్ గా కనపడుతుంది. ప్రాఫిటబిలిటీ రేషియోస్ చూస్తే ఆర్ఓసిఈ 18.7% మంచి స్థాయిలో ఉంది, అంటే క్యాపిటల్ యూటిలైజేషన్ బాగుందని మనం మాట్లాడుకోవచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.7% ఉంది. షేర్ హోల్డర్స్ కు డీసెంట్ రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5.73%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తక్కువగా ఉంది. ఇన్ఫ్రా కంపెనీలకి ఇది కామన్ ఇష్యూగా చెప్పుకోవచ్చు. కంపెనీ ఎర్నింగ్స్ విషయానికి వస్తే ఎర్నింగ్ పర్ షేర్ 12 రూపీస్ 20 పైసా, నెట్ ప్రాఫిట్ 60.3 crore ఉంది. కన్సిస్టెంట్ ఎర్నింగ్స్ ఉన్నప్పటికీ ప్రాఫిట్ గ్రోత్ -4.68%, అంటే గత సంవత్సరం కంటే లాభం బాగా తగ్గింది. ఎబిట్ 91 crore ఉంది. కోర్ ఆపరేషన్స్ స్టేబుల్ గా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్ విషయానికి వస్తే డెట్ అయితే 44 crore, డెట్ చాలా మేనేజబుల్ స్థాయిలో ఉంది. రిజర్వ్లు 480 crores కనపడుతున్నాయి. రిజర్వ్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి, కానీ కంటింజెన్సీ లయబిలిటీస్ మాత్రం 303 crore ఉందండి. ఇది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. దీని మీద ఎప్పుడు కన్నేసి ఉంచాలి. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రమోటర్ దగ్గర 39.2% ఉంది. జనరల్ గా 50% ఉంటే బెటర్ అనుకుంటాం. పబ్లిక్ హోల్డింగ్ అయితే మాత్రం 60.4% ఉంది, చాలా ఎక్కువ ఉంది. ప్లెడ్జ్ పర్సెంటేజ్ అయితే మాత్రం ప్రమోటర్ ది 26.8% ఉంది. ఇది ఒక రెడ్ ఫ్లాగ్ గా రాసుకోండి. ప్రమోటర్స్ తమ షేర్స్ ని ప్లెడ్జ్ చేయడం అనేది రిస్క్ ని ఇండికేట్ చేస్తా ఉంటారు కదా. ఫ్రెండ్స్, మొత్తానికి ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఒక అండర్ వాల్యూడ్ ఇన్ఫ్రా కంపెనీ అండి. ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగానే ఉన్న, ప్రాఫిట్ గ్రోత్ నెగిటివ్ గా ఉంది. సేల్స్ గ్రోత్ కూడా -0.28% రావడం ఒక మైనస్. ప్రమోటర్ ప్లెడ్జ్ ఎక్కువగా ఉండటం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం. కంటింజెన్సీ లయబిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, ఇందా మాట్లాడుకున్నాం కదా. సో షార్ట్ టర్మ్ లో కొత్త ఆర్డర్స్ ఈ బిహెచ్ఎల్ నుంచి 1125 crores కాంట్రాక్ట్ వంటివి మొమెంటం ఇస్తాయి, కానీ లాంగ్ టర్మ్ పెట్టుబడి కోసం ఇన్వెస్టర్స్ కంపెనీ ఫండమెంటల్స్ లైక్ ప్రాఫిట్ గ్రోత్, ప్లెడ్జ్ రిడక్షన్, కంటింజెన్సీ లయబిలిటీస్ మెరుగుతాయా లేదా అనేది క్లోజ్ గా ట్రాక్ చేస్తా ఉండాలి. సో ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే హై రిస్క్ టేకర్స్ డెఫినెట్ గా దీని మీద ఒక కన్ను వేయచ్చు అనుకుంటున్నాం అండి. ఇవి ఈ రోజు మన స్టాక్ అప్డేట్స్ అండి. ఫ్రెండ్స్, మన ఈ స్టాక్ అప్డేట్స్ ని రియల్ టైమ్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ చేస్తున్నాము. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్సైట్స్ కోసం జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.